హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉంటారులే వర్షాలకి చలికి. సో నేను కూడా ఆగస్ట్ అయితే వచ్చేసింది, నా ఫేవరెట్ మంత్. సో అలా ఏదైనా పీస్ఫుల్ ప్లేస్కి వెళ్ళొద్దామని ప్లాన్ చేసుకున్నాను. వై బికాజ్ ఇంకెట్టైనా బయటికి వెళ్దామన్నా కూడా మన కేరళ కానీ ప్రతి దగ్గర వర్షాల వల్ల వాటర్ ఫాల్స్ కానీ ల్యాండ్ స్లైడ్స్ కానీ మరీ దారుణంగా పడుతున్నాయి. ఈ ఇయర్ మాత్రం అసలు చాలా అంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మొన్న ఎలాగో లక్కీగా అయితే వెళ్ళొచ్చేసాను లైక్ కూర్గ్కి. మీరైతే ఖచ్చితంగా జూన్, జూలై, ఆగస్ట్ మంత్స్లో మాత్రం ఈ హిల్ స్టేషన్స్కి, ఈ మున్నార్, కూర్గ్, చిక్మంగళూరు అట్లాంటివి అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. పోతే మనం ప్లేస్కి అయితే ఏ ప్లేస్కి ఎలా ఉంది దాని గురించి అయితే మాట్లాడదాం. ఇక్కడ ఎస్ఆర్ఎస్ హిల్స్ అని బెంగళూరు నుంచి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అది దానికి యాక్చువల్లీ నేను ఎలక్ట్రాన్ సిటీలో ఉంటాను కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్గా కెంగేరికి బస్సు ఉంటుంది. బస్సు ఎక్కి కెంగేరి నుంచి రామనగర అనే విలేజ్కి మళ్ళీ బస్సు ఎక్కాలి. రామనగర నుంచి క్యాబ్ కానీ ఆటో కానీ బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. గాలి అయితే భయంకరంగా ఉంటుంది. గాలి చాలా జాగ్రత్తగా ఎక్కాలి. స్టెప్స్ అయితే 500 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. బట్ పాత కన్స్ట్రక్షన్స్ కాబట్టి రాతిని చెక్కిన టెంపుల్ ఇది. ఇక్కడ మెయిన్గా శివుడు ఉంటాడు. అతన్ని ఇక్కడ భీమేశ్వరుడు అని పిలుస్తారు ఇక్కడ వాళ్ళంతా. సో ఇది పైన వ్యూ అంతా కూడా 500 స్టెప్స్ ఎక్కి 2 టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ, కింద ఒకటి పైన ఒకటి. పైన అయితే టెంపులే ఉండదు, పాత శివలింగం ఉంటుంది. మెయిన్గా ఈ విజువల్స్ బాగుంటాయి, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా బోరు కొట్టినా, చిరాగ్గా ఉన్నా, ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఇక్కడికి ఒక్కరే వెళ్ళిపోవచ్చు. పెద్ద కాస్ట్ కూడా ఏం కాస్ట్ అవ్వదు. మహా అంటే పోయి రావడానికి ఒక 1000 రూపీస్లో చిన్న ట్రిప్లా ఉంటుంది. విజువల్స్ అయితే చాలా బాగుంటాయి, చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. మనం చూడండి, మామూలుగా ఇవ్వట్లేదు కదా, ఇట్లాంటి అట్లా ఇస్తున్నాము. ఇది ఓవరాల్గా ఒక 1000 మీటర్స్ హైట్ అయితే ఉంటుంది. ఇదండి, ప్రశాంతంగా మీరు ఎప్పుడైనా వెళ్ళేసి ఖాళీ ఉంటే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. వర్షాలకి జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. హలో ఆగస్ట్.